అందరికీ నమస్కారం. మొన్న కొద్ది రోజుల క్రితం గుజరాత్లో భయంకరంగా వేలల్లో కోల్గేట్ పేస్టులు బయటపడ్డాయి నకిలీ. ఇప్పుడు ఉత్తర ఢిల్లీలోని ఇబ్రహీంపూర్ ఏరియాలో ఏకంగా 91,000 ప్యాకెట్లు ఈనో ప్యాకెట్లు లభ్యమైనవి. అసలు అందులో ఏముంటుంది? జనరల్గా సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ అండ్ ఎస్ట్రిక్ యాసిడ్ ఉండాలి. కడుపు ఉబ్బరం తగ్గటానికి కదా, గ్యాస్ తగ్గటానికి కదా, అది ఈనో. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు? వేరే నాశనకాలు మొత్తం పట్టుకొచ్చి ఆ ఫ్లేవర్ వచ్చేలాగా ఉంటే వాటిని తయారు చేస్తూ పోతా ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, మన కోల్గేట్ అయినా ఈరోజు ఈనో ప్యాకెట్లు అయినా ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఎలా గుర్తించాలి? మరలా చెప్తాను చూడండి. సూపర్ మార్కెట్ అయినా నార్మల్ స్టోర్ అయినా రెండు తీసుకుని పరిశీలించండి. ఒరిజినల్ ఎప్పుడు కూడా హై క్వాలిటీ ఉంటుంది, పైన ప్యాకింగ్ కూడా. మా MBAలో 4 పీస్ 7 పీస్ అని ఉంటాయి. ఈ పీ అన్నప్పుడు వన్ ఆఫ్ ద పీ వచ్చేసి ప్యాకేజింగ్, ఓకేనా? ప్రొడక్టు, ప్రైజు, ప్లేసు, ప్రమోషను, ప్యాకేజింగ్, ఫిజికల్ ఎవిడెన్స్, పీపుల్. ఈ 7Pలో ప్యాకేజింగ్ కూడా అత్యంత కీలకం. ఈ ప్యాకేజింగ్ పైన మీరు చూస్తారు, చాలా అట్రాక్ట్ చేస్తుండే కొన్ని. అలా ఒరిజినల్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండింది, క్లారిటీగా ఉండేది. దాని మీద వేసే బ్యాచ్ నెంబర్లు, మ్యానుఫ్యాక్చర్ ఎవరు, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. డూప్లికేట్ దానికి సంబంధించేసి బ్యాచ్ నెంబర్లు తేడా ఉంటాయి, దాని మీద రేట్లు రిమైనింగ్ తేడాగా ఉంటాయి, క్వాలిటీ పైన ప్యాకేజింగ్ పేపర్ చూసినా తేడాగానే ఉంటాయి. అక్కడ మీకు ఈజీగా అర్థమైపోయింది. అండ్ ఎక్కడన్నా ఏదైనా ఆఫర్ ఉంది, తగ్గించేస్తాను ఎవరైనా చెప్పాడు అంటే, పేస్ట్ అయినా ఇదైనా ఏదైనా తగ్గించే ఒక వస్తువు ఇస్తున్నారంటే మార్కెట్లో ఉన్నటువంటి ప్రైస్ కన్నా అది తేడాని అర్థం చేసుకోండి. ఫస్ట్ తేడా కాదు, నిజంగా తగ్గిస్తున్నాడు అనుకుంటే బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎవరు ఏంటి మొత్తం క్రాస్ చెక్ చేసుకుని పైన లేబుల్ చెక్ చేసుకోండి. ఇంతే. ఇక ఇంత మించి ఈజీగా డిటెక్ట్ చేయటువంటి వేరే ఆప్షన్ లేదు. సో బీ కేర్ఫుల్. కల్తీ అన్నదానికి ప్రతిదీ అర్హత ఉంది అన్నట్టు ప్రతిదాన్ని కల్తీ చేసి పడేస్తున్నారు యాదవలు.